వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 122వ మన్ కీ బాత్ కార్యక్రమం కరీంనగర్ 59వ డివిజన్లోని 160వ పోలింగ్ బూత్లో రేడియో మరియు ఫోన్లలో వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమం 160వ పోలింగ్ బూత్ అధ్యక్షులు రాగి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు మరియు బూత్ నెంబర్ 163 అధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు, బూత్ నెంబర్ 166 అధ్యక్షులు దయ్యాల కరుణాకర్, డివిజన్ బీజేపీ నాయకులు కర్రె రాజమల్లయ్య, దత్తు, కొండం వెంకటరెడ్డి, ఐలాని గోపాలరావు, రవీందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో 122వ మన్ కీ బాత్ ప్రోగ్రాంని వీక్షించడం జరిగింది. 59వ డివిజన్ 160వ బూత్లో ఇది వీక్షించడం జరిగింది. దీనిలో భాగంగా సీనియర్ నాయకులైనటువంటి బాలు మరియు ఇతర మిత్రులు, కార్యకర్తలు, పెద్దన గోపాలరావు గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన జాతిని ఉద్దేశించి గౌరవనీయులు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ 122వ కార్యక్రమం 59వ డివిజన్లో గల 160 పోలింగ్ బూత్ లో శ్రీ రాగి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోడీ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. 59వ డివిజన్లో ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమం నెల చివరి వారంలో జరిగే ఈ కార్యక్రమాన్ని డివిజన్ మొత్తంలో ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి వారి కార్యక్రమాన్ని, వారి సందేశాన్ని వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, మళ్ళీ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో చేరే విధంగా నాయకులు, భారతీయ జనతా నాయకులు, కార్యకర్తలు కృషి చేసి మోడీ గారి సందేశాన్ని ప్రతి గ్రామాన, ప్రతి ఇంటికి వినిపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఎక్కడో ఏదో ఒక విధంగా స్క్రీన్ల ద్వారా, రేడియోల ద్వారా ఏదో ఒక విధంగా వీటికి మన మోడీ గారి సందేశాన్ని వారి జాతి నుంచి ఉద్దేశించి ప్రశంసే కార్యక్రమాన్ని, వారి అభివృద్ధి పథకాన్ని చేరే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు 59వ డివిజన్లో 162 పోలింగ్ బూత్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాగి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.